నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సుల్తానాబాద్ ప్రాంతాన్ని జల్లడపట్టిన పోలీసు బలగాలు వివరాలు వెల్లడించిన అడిషనల్ ఎస్పీ రమణమూర్తి. సబ్ డివిజన్ పరిధిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించే కార్యాచరణ వివరించిన సబ్ కలెక్టర్ సంజనా సింహ. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ కార్యక్రమానికి భారీగా గుంటూరు తరలివెళ్లిన కూటమి శ్రేణులు. నిన్నటి వరకు ఒక లెక్క, నేటి నుంచి మరో లెక్క అన్న తీరుగా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ ప్రక్రియ కూటమి శ్రేణులు, నాయకుల, కార్యకర్తల కోలాహలం నడుమ సాగింది. గుంటూరు పట్టణంలో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి ప్రదర్శనగా బయలుదేరి పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తమ నామినేషన్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమర్పించారు. ఈ క్రమంలో వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి ప్రత్యేక వాహనంపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్, వివిధ నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులు వెంటరాగా వాహనం అగ్రభాగాన నిలబడి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజలకు అభివాదం చేసుకుంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి భారీ ప్రదర్శనగా వెళ్లారు. దారి పొడుగునా పార్టీ శ్రేణులు, కూటమి నాయకులు జేజేలు పలకగా పలువురు న్యాయవాదులు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పసుపు జెండాల రెపరెపల నడుమ కూటమి పార్టీల జెండాల ప్రదర్శన ఆలోచింపచేసింది. అశేష కూటమి పార్టీల శ్రేణులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కనక తప్పెట్లు, కళాకారుల విన్యాసాలు, భారీగా హాజరైన కూటమి శ్రేణులతో ఆలపాటి నామినేషన్ ప్రక్రియ మండు టెండలో సైతం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎక్కువగా దాదాపు 80-90% ఓటర్స్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అభిమానిస్తున్నారని చెప్పేసి మాకున్న సమాచారం తప్పకుండా పిలుస్తారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదవి స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రం యొక్క గతి పూర్తిగా మారిపోతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానివ్వండి, ఈ రాష్ట్ర ఆదాయం పెంచే విధంగా మరి పరిశ్రమల్ని స్థాపించడం కానివ్వండి, పెద్ద ఎత్తున దాదాపు 6,48,000 కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి 7 నెలల కాలంలో వచ్చినాయి. గెలుపు అనేటువంటిది నల్లేరు మీద నడక. మెజారిటీ 90% పైబడి ఓట్లు గ్రాడ్యుయేట్స్ సాధించాలనేటువంటిది మా అందరి యొక్క ఆలోచన. వీలైనంత వరకు ఎక్కువ సాధించాలని చంద్రబాబు గారు 8 నెలల పాలనలో సాధించిన విజయాల పట్ల కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నిన్న 2 అన్నాయి, 30 ఏళ్ళు అన్నాయి. అది పగటి కథ తప్ప మళ్ళా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేటువంటి అర్హతలు కోల్పోయారు. ఎలక్ట్రానిక్స్ హబ్గా తిరుపతి పరిసర ప్రాంతాలని, ఆటోమొబైల్ హబ్గా అనంతపూర్ని, అప్పుడు కియాన్ తీసుకొచ్చిన, ఇప్పుడు మరికొన్ని ఆటోమొబైల్ కంపెనీస్ తీసుకొచ్చిన, ఓర్వకల్లో ఎయిర్పోర్ట్ దగ్గర ఏరోస్పేస్ రిలేటెడ్ కంపెనీస్ తీసుకురావడానికి కూడా నారా లోకేష్ గారు ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ ఆలోచిస్తే అన్ని ప్రాంతాలని అద్భుతంగా డెవలప్ చేసే విధంగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక టీం లాగా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఈరోజు పోటీ చేస్తున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మాజీ మంత్రివర్యులు, మన విద్యాశాఖ మంత్రిగా చేస్తున్నారు. సమస్యల పట్ల పూర్తి స్థాయి అవగాహన ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఈ కూటమి ప్రభుత్వ అభ్యర్థిని గెలిపించుకుంటే ఈ అన్ని రకాలైన పనులు చేయటానికి నిరుద్యోగులకు కానీ ఉద్యోగులకు కానీ వాళ్ళకు అండగా నిలబడేదానికి కూడా ఈ ప్రభుత్వం ఉంటుందని తెలియజేసుకుంటూ ఈరోజు ప్రజలు ఒక అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. మార్పు కోరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వస్తేనే గాడి తప్పిన రాష్ట్రం గాడిలో పడుతుంది, శాంతి భద్రతలు సజావుగా ఉంటాయి, ప్రజలకి స్వేచ్ఛ ఉంటుంది, ప్రజాస్వామ్యం నిలబడుతుందనే నమ్మకంతో ఈరోజు ఒక అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే సంచలనాత్మకమైన కార్యక్రమాలు, సాహసోపేతమైన కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు సుపరిపాలన దిశగా అడుగులేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఏకపక్షంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకొని తీరుతారు. ఘన విజయాన్ని మా సొంతం మేము చేసుకోబోతూ ఉన్నాము. అత్యంత మెజారిటీతో గుంటూరు పశ్చిమ నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గెలుస్తారు. అందుకు కార్యాచరణ రూపకల్పన కూడా చేసుకోవడం జరిగింది. 20 లక్షల ఉద్యోగాల కల్పనలో మొదటి అడుగు 7 నెలల్లోనే పడింది. ఇప్పటికే 4,30,000 ఉద్యోగాలు
ఖరారైనాయి. ఎలా అంటే 6,30,000 కోట్ల రూపాయలు ఈ రోజున ఏదైతే పెట్టుబడి వచ్చిందో ఆ పెట్టుబడి కారణంగా రాబోయేటటువంటి భవిష్యత్తులో ఇప్పటికే 4,30,000 ఉద్యోగాలు ఖరారైనాయి. ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఏకపక్షంగా మద్దతు పలుకుతారని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే 1924 జగన్మోహన్ రెడ్డి పరిపాలన గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారిన పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఎంత దయనీయ పరిస్థితికి వెళ్ళిందో కూడా మనం చూసాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి విధాల ప్రయత్నం చేసి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు అన్ని విధాలుగా రాష్ట్రం అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు. ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పట్టాభద్రుడు కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో ముందుకు సాగాలంటే తప్పకుండా కూటమి ప్రభుత్వం ముందుకు రావాలి అనే ఆలోచన ప్రజల్లో ఉంది. ముందుగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకుడు, విద్యావేత్త, విద్యా సంస్థలు నడిపి విద్య ద్వారా ప్రజలకు కావాల్సినటువంటి అన్ని రకాల అవసరాలను గుర్తించేటువంటి నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. అటువంటి వ్యక్తి 2 జిల్లాల్లో కూడా సుపరిచితమైనటువంటి వ్యక్తి. ఈరోజు మొట్టమొదటిగా వచ్చినటువంటి ఎన్నిక ఉన్నటువంటి ఈ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నిక ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు ఈ ప్రభుత్వం యొక్క పనితీరుకి నిదర్శనంగా నిలబడబోతా ఉంది. ముఖ్యంగా పట్టభద్రులు, ఉద్యోగస్తులు కానీ, ఉపాధ్యాయులు కానీ, నిరుద్యోగ పట్టభద్రులు కానీ వారి యొక్క సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. వారే కాదు, అన్ని వర్గాల సమస్యల పట్ల వారికి పూర్తి అవగాహన ఉంది. అదేవిధంగా పార్టీ కార్యకర్తల సంక్షేమం పట్ల, వాళ్ళ యొక్క మంచి చెడుల పట్ల పూర్తి అవగాహన ఉంది. ఖచ్చితంగా పార్టీకి, అదేవిధంగా పట్టభద్రులకి, ఉద్యోగస్తులకి, ఉపాధ్యాయులు అందరికీ కూడా న్యాయం చేసే అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఎప్పుడూ లేని విధంగా భారీ మెజార్టీతో గెలిపించి శ్రేణులందరూ కూడా సంబరాలు త్వరలోనే చేసుకోబోతా ఉన్నాం అనేది ఈ నామినేషన్ సందర్భంగా రుజువైందని చెప్పి తెలియజేస్తూ ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ అందరి యొక్క సహకారం, ఆశీస్సులు, సహాయాన్ని కోరటం అనేది నా బాధ్యత అయినా కూడా ఈ రోజున ఈ ప్రభుత్వానికి మద్దతు పలకాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది. ఆ రకంగా ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వానికి మీరు మరొక్కసారి ఓటేయమని చెప్పి కోరుకుంటూ ఈ గెలుపు, కాబోయే గెలుపు, విజయం ఈ రోజున ఈ ప్రభుత్వానికి అని చెప్పి మనందరం కూడా కూటమి విజయం అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని నాకు మద్దతు ఇచ్చి నన్ను గౌరవించి చూపించిన ఆత్మీయాన్ని ఎప్పుడూ మర్చిపోలేను. మరి ముఖ్యంగా ఉద్యోగ సంఘాలకి, నిరుద్యోగ యువతకి ఈ రోజున ఎవరైతే ప్రైవేటు యాజమాన్యం వీళ్ళందరూ ఉన్నారు కదా, అందరి సమస్యలు విద్యా విధానం పట్ల కానీ, లేకపోతే ప్రభుత్వ సంఘాల సమస్యల పట్ల కానీ, అంతేకాకుండా నిరుద్యోగ యువతకి ఉద్యోగ సంకల్పాన్ని చేసేదానికి కానీ నేను ఎప్పుడు కూడా మీతో కలిసి పనిచేస్తానని చెప్పి. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజున అరిసేవారు పనిచేస్తారో చేయలేరో చెప్పలేరు, కానీ ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వం యొక్క గెలుపు ద్వారా ఈనాడు నేను శాసనమండలి సభ్యుడినైతే ఈ రోజున ప్రజల తరఫున ప్రభుత్వానికి సారథిగా ఉంటానని చెప్పి అది 100కి 100 వాస్తవం అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడే వారికి ఆశ్రయం ఇచ్చిన, రౌడీయిజానికి కాపు కాసిన, గంజాయి వంటి మాదక ద్రవ్యాల విక్రయాలకు సహకరించిన జిల్లా పోలీసు యంత్రాంగం అనుమానిత ప్రాంతాలను అన్ని వైపులా దిగ్బంధం చేసి ఆ ప్రాంతంలో ప్రతి ఇంటిని, ప్రతి కదలికను పరిశీలించడం పోలీస్ శాఖ విధి నిర్వహణలో ఓ భాగమని జిల్లా అడిషనల్ ఎస్పీ రమణమూర్తి పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సూచనల మేరకు శుక్రవారం తెల్లవారుజాము నుంచే పోలీసు బలగాలు సుల్తానాబాద్, వడ్డెర కాలనీ పరిసర ప్రాంతాలను జల్లెడపట్టాయి. జిల్లా అడిషనల్ ఎస్పీ రమణమూర్తి, డీఎస్పీ బి జనార్దన్ రావుల ఆధ్వర్యంలో 150 మంది పోలీసు బలగాలతో 3 గంటలకు పైగా ప్రతి ఇంటిని చెక్ చేశారు. తెల్లవారక ముందే ఆయా నివాసాల్లో నివసించే వారిని నిద్రలేపి మరీ విచారించారు. ఇంటి యజమాని ఎవరు, ఇంట్లో నివసించే వారి వివరాలు, ఆధార్ కార్డు వివరాల ప్రకారమే కుటుంబ సభ్యులు ఉన్నారా, అదనంగా మరెవరైనా ఉన్నారా, ఉంటే ఎందుకు ఇక్కడ ఉన్నారనే వివరాలతో ప్రాంతాన్ని జల్లెడపట్టారు. ఉన్న పలంగా తమ ప్రాంతాన్ని పోలీసులు వారిదైన పద్ధతిలో ప్రశ్నించే తీరుపై ఆ ప్రాంత వాసులు అవాక్కయ్యే పరిస్థితి చోటు చేసుకుంది. మొత్తం 340 గృహాలను పోలీసు బలగాలు కార్డన్ సర్చ్ నిర్వహించి వివరాలు సేకరించారు. ఈ అంశంపై జిల్లా అడిషనల్ ఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ తమ విధి నిర్వహణలో భాగంగా
నేర ప్రవృత్తిని అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేసే క్రమంలో ఇటువంటి తనిఖీలు అనుమానాస్పద ప్రాంతాల్లో సర్వసాధారణమన్నారు. అనంతరం 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమణమూర్తి వివరాలు వెల్లడించారు. 56 ద్విచక్ర వాహనాలకు సరైన పత్రాలు అందుబాటులో లేవన్నారు. 3 ఆటోలు పరిశీలించగా వాహనాలకు ఉండవలసిన పత్రాలు సక్రమంగా లేవని గుర్తించినట్టు తెలిపారు. ఆ ప్రాంతంలో 6 రౌడీ షీటర్లను అనుమానిత వ్యక్తులను విచారణ చేసినట్టుగా తెలిపారు. కాలనీలోకి ఎవరైనా వస్తున్నారు, ఎవరు నివసిస్తున్నారు, కొత్త వారికి అనుమానాస్పద వ్యక్తులకు ఆశ్రయం కల్పిస్తున్నారా అనే కోణంలో ప్రాంతాన్ని దిగ్బంధం చేసి విచారణ చేయడం జరిగిందన్నారు. సమావేశంలో డీఎస్పీ జనార్దన్ రావు, సీఏ రమేష్ బాబు, 1 టౌన్ సీఏ మల్లికార్జునరావు, 2 టౌన్ సీఏ రాముల నాయక్, ఎస్ఏలు సిబ్బంది పాల్గొన్నారు. ఈ తెనాల్లో ఇంతకుముందు లాస్ట్ టైం 1 మంత్ బ్యాక్ ఒక ఏరియా ఎడ్లింగే కాలనీలో కండక్ట్ చేశాము. ఈరోజు సుల్తానాబాద్ ఏరియాలో మార్నింగ్ 150 మందితో, దాంట్లో 10 మంది స్పెషల్ పార్టీ కూడా ఉన్నారు. అందరితో కలిసి అక్కడ ఉన్న సుమారుగా 340 ఇళ్లలో హౌసెస్ అన్నీ కూడా సెర్చ్ చేసినప్పుడు దాంట్లో ఆ ఏరియాలో ఉంటున్న 6 రౌడీ షీటర్లు, ఆ రౌడీ షీటర్లు 2 కొత్తగా ఈ మధ్య వాళ్ళ బావమాబంధులు కొంచెం యాక్టివ్గా కొట్టడం చేయటం లాంటిది ఉన్నవాళ్ళు, వాళ్ళు తర్వాత సస్పెక్ట్ షీట్ హోల్డర్స్ అంటే దొంగతనాల్లో ఉన్న వాళ్ళల్లో ఒక అతన్ని సెక్స్ సందర్భంగా మనము వాళ్ళని చెక్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళందరినీ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ ఏరియాలో సర్ప్రైజ్ ఏమిటంటే సుమారుగా 56 వెహికల్ 2 వీలర్స్ వితౌట్ డాక్యుమెంట్స్, వితౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్ వెహికల్స్ పెట్టుకున్నారు. ఆ వెహికల్స్ అన్నీ కూడా అన్ని వెహికల్స్ అసలు అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా కూడా మీ అందరికీ కూడా తెలిసిన విషయం అది, ఏదైనా ఒక వెహికల్ మనం వెళుతున్నప్పుడు ఒరిజినల్స్ కాకపోయినా అట్లీస్ట్ ఆ డాక్యుమెంట్, ఆ వెహికల్ మనది అని చెప్పి ప్రూవ్ చేసుకున్న డాక్యుమెంట్ కాపీని ఒకదాన్ని కూడా క్యారీ చేయమంటున్నాం. అట్లీస్ట్ అది మనకి ఇప్పుడు డిజిటలైజ్ అయిన తర్వాత సెల్ ఫోన్లో చూపించినా మనకి సరిపోతుందని చెప్పి అంటున్నాం. ఆ విధంగా మార్నింగ్ మనం వెహికల్స్ అన్నీ కూడా ఇళ్ళ దగ్గర ఉన్న వెహికల్స్ని ఈ వెహికల్ ఎవరిది అని చెప్పినప్పుడు మాది అని అంటారు. మీది అని అనేటప్పుడు ఆ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్ ఏది చూపించాలంటే మా దగ్గర లేవు. అలాంటి వెహికల్స్ అన్నీ కూడా సుమారుగా 56 మోటార్ సైకిల్స్, 3 ఆటోలు. వీటిలన్నిటికంటే కూడా మెయిన్గా మీకు చెప్పేది ఏమిటంటే ఎక్కడైనా సరే రౌడీయిజం అన్నది మాత్రం ఉండడానికి వీలు లేదన్నది ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ మా ఎస్పీ గారి పాలసీ. దాని గురించి అని చెప్పి ఎక్కడైనా యాక్టివిటీ జరుగుతుందా, అలాంటి వాళ్ళు ఎవరైనా కొత్త వ్యక్తులు ఈ ఏరియాలో వచ్చి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ సుల్తానాబాద్ ఏరియాకి వచ్చేసరికి డిఫరెంట్ కమ్యూనిటీ పీపుల్, ఆ తర్వాత ఇల్లు కూడా బాగా దగ్గరగా ఉండటం అన్నదానికి ఎవరెవరో వస్తున్నారు, ఎవరెవరో పోతున్నారు అన్న దాని మీద అసలు ఎవరున్నారు ఎవరు లేరు అన్నది ఇళ్ళన్నీ చెక్ చేయడం జరిగింది. అది ఉంది. ప్లస్ వీళ్ళకి కొత్త వ్యక్తులతో పాటు ఈ రౌడీ యాక్టివిటీస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారన్న దాని మీద కూడా చెక్ చేసి వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేకపోతే ఏమన్నా ఆ యాక్టివిటీ కంటిన్యూ చేస్తున్నారన్నది ఒకటి. తర్వాత ప్రాపర్టీ అఫెండర్స్, దొంగతనాలు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారన్న దాని మీద ఈ క్యాసో ఆపరేషన్ చేయడం జరిగింది. టౌన్లో రౌడీజం అన్నది ఉండకూడదన్న దానికి మెయిన్ లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలన్న దానికి పోలీస్ పరంగా మా వంతుగా మేము చేస్తున్నాము. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీలకు మార్చి 29తో గడువు ముగుస్తున్నందున ఫిబ్రవరి 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందని, మార్చి 8వ తేదీతో ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగుస్తుందని సబ్ కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. శుక్రవారం తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నియమ నిబంధనలు క్షుణ్ణంగా వివరించారు. ఈ నెల 10వ తేదీలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ముగుస్తుందని, 27వ తేదీన పోలింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. తెనాలి సబ్ డివిజన్ లో 45,707 పట్టభద్రులైన ఓటర్లు ఉన్నట్టు తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో 23,273 పట్టభద్రుల ఓటర్లు ఉన్నారని వివరించారు. పోలింగ్ కేంద్రాల వివరాలను వెల్లడిస్తూ తెనాలి రూరల్, అర్బన్, కొల్లిపురం మండలం కలుపుకుని 27 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు తెలిపారు. తెనాలి సబ్ డివిజన్ లో 24 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఓటర్ల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని మరో 8 పోలింగ్ కేంద్రాలు అవసరాన్ని ఎన్నికల నామినేషన్ కు తెలియజేసినట్టు తెలిపారు. ఎన్నికల కమిషన్ అనుమతులు లభించాల్సి ఉందని, వాటితో కలుపుకుని మొత్తం 59 పోలింగ్ కేంద్రాలు ఉంటాయన్నారు. 27న పోలింగ్, మార్చి 3న కౌంటింగ్ ప్రక్రియ ఉంటాయన్నారు. మార్చి 8వ తేదీతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా పూర్తవుతుందన్నారు. పోలింగ్ సక్రమంగా జరిగేలా ఉభయ జిల్లాల ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశాల మేరకు సబ్ డివిజన్ లో పటిష్టమైన ఏర్పాట్లు చేయనున్నట్టు సబ్ కలెక్టర్ సంజనా సిన్హా వివరించారు. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో ఇప్పుడు ప్రెజెంట్గా ఉన్న మెంబర్ గారి టర్మ్ 29th మార్చ్ రోజు ఎక్స్పైర్ అవుతుంది. అందుకని మనకి రీసెంట్గా కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్స్ అనౌన్స్ చేశారు. నోటిఫికేషన్ ఇష్యూ అనేది మనకి 3rd ఫిబ్రవరి రోజు అయింది.
లాస్ట్ డేట్ ఫర్ మేకింగ్ నామినేషన్స్ మనకి 10th ఫిబ్రవరి అంటే వచ్చే సోమవారం. స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ అనేది దాని నెక్స్ట్ డే 11th ఆఫ్ ఫిబ్రవరి అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేచర్స్ వచ్చేసి మనకి 13th ఫిబ్రవరి, ఏదైతే మనకి గురువారమో అది. డేట్ ఆఫ్ పోల్ మనకి 27th ఆఫ్ ఫిబ్రవరి గురువారం వస్తుందండి. ఆ రోజు డేట్ ఆఫ్ పోల్ రోజు మనకి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోల్ అవుతుంది. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అనేది మనకి మార్చ్ 3వ తారీఖు సోమవారం వస్తుంది. మార్చ్ 3వ తారీఖు మనకి కౌంటింగ్ చేస్తాము. ఫైనల్గా ఎలక్షన్స్ అంతా కూడా 8th మార్చ్ వరకు చేసేయాలి అని మనకి CEO ఆఫీస్ ఆంధ్రప్రదేశ్ నుంచి కమ్యూనికేషన్ వచ్చింది. ఇది ఇచ్చిన తర్వాత చాలా పొలిటికల్ పార్టీ మీటింగ్స్ కలెక్టరేట్ స్థాయిలో పెట్టారండి. ఇక్కడ మనం డివిజన్ స్థాయి, మండల స్థాయిలో కూడా ఒకటి పెట్టడం జరిగింది. తెనాలిలో 27 ఉన్నాయి. డివిజన్ అంటే తెనాలి సబ్ డివిజన్కి వచ్చేసప్పటికి 24. ఈ రెండు కలిపితే కూడా మనకి 51 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. కానీ మనము ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో 1000 కంటే ఎక్కువ ఓటర్లు ఉంటే ఇంకొకటి కూడా ప్రపోజ్ చేయాలని ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ మనము ఒక 8 ప్రపోజ్ చేయడం జరిగింది. వీటిని ఇంకా కూడా అప్రూవల్ మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి రావాలి. సో ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్తో కలుపుకుంటే అప్రూవల్ తర్వాత మనకి టోటల్గా డివిజన్లో 59 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. తెనాల్లో 2 ప్రపోజ్ చేశామండి, మంగళగిరిలో 2 చేశాము, తాడేపల్లిలో 3 చేశాము, పొన్నూరులో 1 చేశాము. ఓటర్స్ వచ్చేసి డివిజన్ మొత్తంగా చూస్తే 45,707 45,707 మనకి ఓటర్స్ ఉన్నారు. కాన్స్టిట్యుయెన్సీలో తెనాలి కాన్స్టిట్యుయెన్సీలో వస్తే 23,273 అంటే 23,273 ఓటర్స్ మనకి ఉన్నారు. సో ఇలా ఇప్పుడు ఓటర్స్ మనకి ఫైనలైజ్ అవుతారు, పోలింగ్ స్టేషన్స్ కూడా ఫైనలైజ్ అవుతాయి. దాని తర్వాత మనకి నెక్స్ట్ వీక్ నుంచి కూడా ఎవరైతే పోలింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్స్ ఎలక్షన్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కలెక్టరేట్లో ట్రైనింగ్ సెషన్స్ పెట్టడం జరుగుతుంది. తర్వాత మనకి మిగతా కూడా ఎలక్షన్లో ఏవైతే ఉంటాయో వాటి ప్రకారంగా అన్ని ట్రైనింగ్ ఇచ్చి ఒక్కొక్కటి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సేఫ్గా ఏ ఇష్యూస్ లేకుండా ఎలక్షన్స్ని చాలా సక్సెస్ఫుల్గా క్లోజ్ చేయాలని డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం, ఎవరైతే మనకి నాగలక్ష్మి మేడం ఉన్నారో, మేడమే కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీకి RO కూడా. సో VCస్లో కూడా పర్సనల్గా కూడా చెప్పడం జరిగింది. మేడం లీడర్షిప్తో ఇది బాగా చేద్దామని అనుకుంటున్నాను. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ దాఖలు చేసే ఘట్టానికి తెనాలి నుంచి భారీగా తరలి వెళ్లిన పార్టీ శ్రేణులు. స్థానిక బురిపాలెం రోడ్లోని శివాజీ చౌక్ సెంటర్లో శుక్రవారం శాఖమూరి సురేంద్ర, నసీం, చక్రాయపాలెం సాయి మిత్ర బృందం ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో తెలుగు యువత ద్విచక్ర వాహనాలపై తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సందడి చేశారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూటమి ఎమ్మెల్సీగా విజయం సాధించడం తథ్యమంటూ తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. అనంతరం భారీ సంఖ్యలో ద్విచక్ర వాహనాలపై తెలుగు యువత శ్రేణులు కోలాహలంగా గుంటూరుకు తరలి వెళ్లారు. కృష్ణా గుంటూరు జిల్లాల ఉమ్మడి అభ్యర్థిగా కూటమి అభ్యర్థి అయిన మన అన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నామినేషన్ కార్యక్రమానికి తెనాలి పట్టణం నుంచి మన సోదరుడు శాఖమూరి సురేంద్ర మిత్రబృందాలు మొత్తం కూడా తెలుగు యువత అందరం కూడా పార్టీ శ్రేణులందరూ కూడా ఉమ్మడి కూటమి సభ్యులు అందరూ, కార్యకర్తలు, నాయకులు, పట్టభద్రులు అందరూ కూడా నామినేషన్ కార్యక్రమానికి తరలి వెళ్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం అత్యంత విజయవంతంగా నామినేషన్ కార్యక్రమం పూర్తి చేసుకుని ఎలక్షన్ ఒక పోలింగ్ తేదీకి అంతా కూడా అందరూ సిద్ధంగా ఉండి అఖండ మెజార్టీతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్వహించనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి గెలుపు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి దక్కుతుందని టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా చెలో గుంటూరు అంటూ నామినేషన్ ప్రదర్శనలో పాల్గొనేందుకు తరలి వెళ్లారు. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో తెనాలి నుంచి కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ద్విచక్ర వాహనాలపై చెలో గుంటూరు అంటూ ఉత్సాహంగా తరలి వెళ్లారు. ప్రధానంగా పట్టణంలో వివిధ కూడళ్లలో గల తెలుగుదేశం సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాల్లో కోలాహల వాతావరణం చోటు చేసుకుంది. పార్టీ శ్రేణులు తెనాలి గుంటూరు రహదారిలో మార్కెట్ యార్డు సెంటర్ కు భారీగా చేరుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా పట్టణ తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం నాయకులు దుర్గా, అంగలకుదురు గ్రామానికి చెందిన ఆలపాటి వెంకట్రామయ్య తమ ఆనందాన్ని మీడియాకు వివరించారు. వాహబ్ చౌక్ లో 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తులు కార్యాలయం వద్దకు పార్టీ శ్రేణులు భారీగా చేరుకుని హర్షత్ బాణాలు వ్యక్తం చేస్తూ నామినేషన్ ప్రక్రియలో మేము సైతం అంటూ తరలి వెళ్లారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎవరైతే ఉద్యోగస్తులు, నిరుద్యోగులు
విద్యార్థులు, మహిళలు, గృహిణులు వీళ్ళందరూ కూడా బాధపడి ఉన్నారో వారందరి యొక్క అభివృద్ధి కాంక్షిస్తూ ఈరోజు గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మనకి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో శ్రీ మాజీ మంత్రివర్యులు మన డెల్టా టైగర్ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క నామినేషన్ పురస్కరించుకొని పూర్తిగా ఈరోజు యువత అందరూ కూడా వారి యొక్క జీవితాల్లో వెలుగులు నింపుకోవాలన్న సదుద్దేశంతో జయరాజా అంటూ ఆలపాటి రాజా గారిని మన యొక్క యువత తరపున, ఉద్యోగస్తుల తరపున, నిరుద్యోగుల తరపున మేము ఖచ్చితంగా శాసనసభలో అడుగుపెట్టి శాసనసభలోనే గౌరవప్రదమైన స్థానంలో మేము ఉంచి మా యొక్క యువతకి ఆయన ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తాడు. ఉద్యోగస్తులందరూ కూడా ఏదైతే ఉందో బకాయిలు చెల్లించడంలో కానీ, వాళ్ళ పీఆర్సీలో కానీ, వాళ్ళకి కావాల్సిన అలవెన్స్లో అన్నింటిలో కూడా ముందుంచి నడిపిస్తాడని ఈరోజు పూర్తిగా చదువుకున్న పట్టభద్రుడు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆలోచిస్తున్నాడు. తగిన నిర్ణయం తీసుకుంటారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆలపాటి రాజా గారి గెలుపులో ఎలాంటి సందేహం లేదు. అవతల ఎవరు పోటీ చేసినా కూడా డిపాజిట్లు దక్కనటువంటి పరిస్థితి ఏర్పడిందనేసి వాళ్ళ గుండెల్లో గుబులు రగులుతుంది. కాబట్టి ఆలపాటి రాజా గారి గెలుపు చాలా అత్యవసరం అని చెప్పేసి ప్రజలందరూ కూడా, ఉమ్మడి జిల్లాల ప్రజల ఓటర్లు కూడా భావిస్తూ ఉన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ కాదు, ఏది ఇచ్చినా కూడా ఆయన ఘన విజయానికి మొదటి అంశంలో ఉంటారు. కాబట్టి మేము తెనాలి ప్రజలందరం కూటమి ప్రభుత్వానికి మద్దతుగా తెనాలి టౌన్లో ఏకాభిప్రాయంతో అందరూ ఉద్యోగస్తులు వాళ్ళ సమస్యలు ఎన్నో ఉన్నా అది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి సాధ్యమైందని మూకమ్మడితో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించబోతున్నారని నేను ఈ తెనాలి ప్రజలందరికీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సుదీర్ఘకాలంగా తనదైన ప్రపంచంలో మానసిక వికలాంగుడై యోగి వేమన వారసుల్లా జీవనం గడుపుతున్న ఆ వ్యక్తిని హార్మల్ సేవా సమితి హక్కున చేర్చుకుంది. స్థానిక కొత్తపేటలో ఓల్డ్ పోలీస్ క్వార్టర్స్ సమీపంలో గత కొంతకాలంగా నిరాధారుడిగా మానసిక స్థితి సరిగా లేక నగ్నంగా సంచరిస్తున్న వ్యక్తిని మున్సిపల్ కమిషనర్ బి శేషన్ ఆధ్వర్యంలో హెయిర్ మిల్ సేవా సమితి తమ సేవా సమితికి తీసుకెళ్లారు. ఈ విషయమై కమిషనర్ బి శేషన్న ఆర్మెల్ సేవా సమితి నిర్వాహకులు వాస్తవ పరిస్థితులు వివరించారు. ఒక మధ్య వయస్కుడు 50 years ప్లస్ ఉంటాయి. ఆ వ్యక్తి కొత్తపేట ఏరియాలో చాలా కాలం నుంచి బట్టలు లేకుండా తిరుగుతూ అక్కడక్కడ కూర్చొని ఫుడ్ ఉన్నా లేకపోయినా రకరకాలుగా ఉంటూ ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి చాలామంది కంప్లైంట్ ఇవ్వడాలు, మానవతా దృక్పథంతో కొంతమంది ఆయనకు టైంకి భోజనాలు అందించడాలు. కార్మెల్ సేవా సమితి అని ఒకరు ఉన్నారు, వారిని సంప్రదించే రోజు వారు వచ్చారు. అది ఒక సేవా సమితి. వాళ్ళు అడిగింది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మాకు ఒక ఎన్ఓసి ఇవ్వాలనేసి వాళ్ళు అడిగారు. వన్ టౌన్ సిఐ గారు ఈ పరిసరాలన్నీ కూడా గమనించి, ఈ పరిస్థితులన్నీ కూడా గమనించి అతను ఎన్ఓసి ఇచ్చారు. ఆ ఎన్ఓసి ప్రకారంగా ఈరోజు కార్మెల్ సేవా సంస్థ వారు ఇక్కడికి రావడం, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తిని తీసుకెళ్ళిపోయి వాళ్ళ యొక్క సేవా సంస్థలో ఉంచుకొని వారికి అవసరమైన సపర్యలన్నీ కూడా రోజు చేస్తారు. సో ఈరోజు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయినా మేము కూడా రేపు మా యొక్క ఎంహెచ్ఓ గారు నేను ఇద్దరిలో ఒకరు వెళ్ళి అక్కడ ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఆ విషయాలు కూడా గమనిస్తాం. అక్కడికి వెళ్ళిపోయినాక గమనించి అవసరమైన అడ్రస్లు కానీ ఇంకేమన్నా అక్కడ ఏమన్నా అవసరం ఉంటే అవన్నీ కూడా అందిస్తాం. సో ఇలా రోడ్ల మీద ఎవరు ఉండకుండా ఒక షెల్టర్లో ఉంచాలనేదే ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగానే ఈరోజు యొక్క ఇదైన కార్యక్రమం. సో పోలీస్ వారికి, రెవెన్యూ వారికి, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, ప్రత్యేకంగా జాక్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మమ్మల్ని సంప్రదించి మమ్మల్ని ఇలా ఒక వ్యక్తి రోడ్ ప్రక్కన ఉన్నాడు, అతనికి సహాయం కావాలని అడిగినప్పుడు మేము వారితో ఆ వ్యక్తిని గురించి పూర్తి వివరాలు తీసుకొని ఆయనని ఆశ్రమానికి చేర్చాలంటే మనకు పోలీస్ నుంచి ఎన్ఓసి కావాలని అడిగినప్పుడు వారు వెంటనే స్పందించి ఆ లెటర్ గిట్ అంతా సేకరించి మాకు పెట్టిన వెంటనే మేము అక్కడి నుంచి ఆ వ్యక్తిని తీసుకెళ్ళడానికి వచ్చాము. మాతో పాటు ఆశ్రమానికి తీసుకెళ్ళి ఆ ఆశ్రమంలో ఇంకా ఇలాంటి వాళ్ళు ఒక 90 మంది వరకు ఉన్నారు. వారందరికీ కూడా ఇట్లాగే రోడ్ల పక్కన అక్కడిక్కడ ఉన్న పరిస్థితిలో వారిని ఆశ్రమానికి చేర్చడం జరిగింది. వీరందరికీ కూడా దేవుని యొక్క సహాయం వలన వారికి వస్త్రాలు, భోజనము, వారికి కావాల్సిన అన్ని అవసరతలు అక్కడ మేము ఏర్పాటు చేస్తూ ఉంటాము.
గ్రంథాలయ అభివృద్ధికి దాతల సహకారం మరువలేనిదని మరుగున పడుతున్న గ్రంథాలయాలకు ప్రోత్సాహం అందించడం అభినందనీయమని గ్రంథాలయ సంస్థ జిల్లా కార్యదర్శి వి సుభరత్నమ్మ పేర్కొన్నారు. దుగ్గిరాల గ్రంథాలయానికి గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులు జంపాల సుబ్బారావు సహకారంతో మరమ్మతులు, రంగులు వేయించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో గురువారం అభినందన సభ ఏర్పాటు చేశారు. సభకు లైబ్రేరియన్ వి జ్యోతి అధ్యక్షత వహించారు. అనంతరం సుబ్బారావును గ్రంథాల అధికారులు పుష్పగుచ్చాలు అందించి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, కొండపనేని రవీంద్ర, జంపాల, తిరుమలరావు, అత్తోట, ధనంజయ, పసుపులేటి రవి యాదవ్, చిలక ప్రేమానందం, వల్లూరు నరసింహారావు, పర్వతనేని హర్ష తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మంచి కార్యక్రమాలకు ఆ డబ్బును ఉపయోగించడం అనేది నిజంగా చాలా మనకు ఆయనను ప్రశంసల్లా. ఎందుకంటే ఈ కాలంలో గ్రంథాలయాలు అంటే మరుగున పడిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్స్ వచ్చేసేసి పిల్లలు, పెద్దలు అందరూ కానీలే టైంపాస్కి సెల్లులు చూస్తున్నారు తప్ప పుస్తకాన్ని చదవడం కానీ గ్రంథాలయాలకు రావడం తగ్గిపోతూ ఉంది. అలాంటి వాళ్ళు చాలామంది సహాయం చేయడానికి ఉన్నారు సొసైటీలో. వాళ్ళు కూడా ఏంటంటే మంచి మంచి పనులు చేస్తూ ఉన్నారు. వాళ్ళ తగిన విధంగా వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. మనం రీసెంట్గా చూస్తే లలితానంద ప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయి అక్కడ మండల పరిషత్ స్కూల్కి గోడ నిర్మాణం చేశారు. అట్లా ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా నేను కూడా ఈ లైబ్రరీకి సహాయం చేశాను. అంతేగాని నేనేదో దీనికోసం చేయటం కాదు, నా విధి, నా బాధ్యత ఇది. ఇలా కాకుండా ఎదిగే కొలది వెదిగి ఉండాలనడానికి ఒక ప్రత్యక్ష నిదర్శనంగా, ఒక నిజమైన ఉదాహరణగా సుబ్బారావు గారు నిలుస్తారు. వారు చిరునవ్వుతో పలకరిస్తారు ఎవరు కలిసినా కూడా. ఆయనకి పునరుద్ధరణకి వారు చేసిన కృషి ఎంతైనా మెచ్చదగింది, ఎంత చెప్పినా తక్కువేను. సుల్తానాబాద్ ప్రాంతాన్ని జల్లడపట్టిన పోలీసు బలగాలు, వివరాలు వెల్లడించిన అడిషనల్ ఎస్పీ రమణమూర్తి. సబ్ డివిజన్ పరిధిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించే కార్యాచరణ వివరించిన సబ్ కలెక్టర్ సంజనా సింహ. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ కార్యక్రమానికి భారీగా గుంటూరు తరలివెళ్లిన కూటమి శ్రేణులు. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.